ఎవరైతే ఈరోజు మన పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుండి, భారతీయ జనతా పార్టీ నుండి, బహుజన్ సమాజ్ పార్టీ నుండి వచ్చినటువంటి మిత్రులు చాలా మంది మాట్లాడారు కూడా. చాలా మంది ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మల్లేశం గారు, చెల్లె మల్లీశ్వరి గారు, అదేవిధంగా గణేష్ గారు, మల్సన్ రెడ్డి గారు, రాజేశం గారు, వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మరి మన పార్టీలో కండువాలు కప్పిన తర్వాత దాదాపు 15-20 మంది దాకా మాట్లాడారు. చాలా విషయాలు ప్రస్తావించారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ గులాబీ జెండా వైపు ఆలోచిస్తున్నామని చెప్పి కూడా ప్రస్తావించారు. అవన్నీ నేను జోలికి పోవడం లేదు. మిత్రులు విద్యాసాగర్ గారు మాట్లాడారు, నరేందర్ రెడ్డి గారు తన వాగ్దాటితో చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. వసంత గారు కూడా తన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న అనుభవంతో కూడా ముఖ్యమైన విషయాలు ప్రస్తావించడం జరిగింది. మరి ఈ మండలం గురించి కూడా మరి శ్రవంతి గారు కూడా ప్రస్తావించారు. నేను వాటికి జోలికి పోవడం లేదు. పత్రికా విలేకరులు మిత్రులరు, వాళ్ళకందరికీ అలా ఆసక్తి, రాష్ట్ర రాజకీయాల ఆసక్తి ఏంది? 42% బీఈసీలకి రిజర్వేషన్ ఏమైతుంది అనేదే మన ముందున్నటువంటి ప్రశ్న, ఆలోచన. అవుతుందా కాదా? అయితే ఎప్పుడైతుంది, కాకపోతే ఏమవుతుంది? ఇదే కదా చర్చ. ఆవలింతలు ఇస్తారు, అవునా కాదా? ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు మొత్తం యావత్తు తెలంగాణలో. నేను ఇటీవల 15 రోజులు చైనా దేశాన్ని చూసేద్దామని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ గారు, మీకు అందరికీ తెలుసు, వారు స్విట్జర్లాండ్ లో ఐక్యరాజ్య సమితిలో పనిచేసేటువంటి మా మిత్రుడు గుజ్జా భిక్షం గారు, మన ఎమ్మెల్సీ రవీందర్ గారు, మేమందరం కలిసి, నలుగురం కలిసి, వ్యక్తిగతంగా మమ్మల్ని ఎవరు ఆహ్వానించలేదు, మా అంతటా మేమే వెళ్ళినాం. సరే, చాలా విషయాలున్నాయి. నేను అతి త్వరలో ఒక వ్యాసం రూపంలో కానీ లేకపోతే ఒక ఇంటర్వ్యూ రూపంలో కూడా అన్ని తెలియజేస్తాను. ఎందుకు ప్రస్తావించినట్టే, అక్కడ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆర్డినెన్స్ వస్తున్నది, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి వెళ్తున్నది అని చెప్పి చర్చ జరుగుతున్నది. అదే సందర్భంలో మన న్యాయవాది లీగల్ సెల్ టీము నాకు ఫోన్ చేశారు. ఇమీడియట్ గా కేటీఆర్ గారు, హరీష్ గారు కూడా అక్కడే ఉన్నట్టారు, వాళ్ళు కూడా లైన్లో వచ్చారు. నేను చెప్పిన, ఇది గవర్నర్ సంతకం పెడతానైతే నేను అనుకోవడం లేదు అని చెప్పిన. అక్కడ 2 గంటలు ముందుంటది, మనకు వాళ్ళకు 2.5 గంటలు. ఇక్కడ సాయంకాలం అవుతుంది, మాకు రాత్రి అయింది. ఆడ ఈ రాయే సాయంకాలం అయిపోతుందన్నా అని ఒకళ్ళు అన్నారు. దాంట్లో సాయంకాలం కాదు, ఇంకా చాలా సాయంకాలం చూడాలి మీరు. ఇది పెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ చట్టాన్ని శాసనసభ చట్టం చేసి బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించింది. గవర్నర్ రాష్ట్రపతి కోసం పంపించిండు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీయడం అనేది రాజ్యాంగానికి అని చెప్పేసి ఇంకా నెట్టున్నాయి కాబట్టి ఆర్టికల్స్ అవన్నీ కూడా రాజ్యాంగం అన్ని కూడా నేను మా న్యాయవాది మిత్రులందరం కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు జరిగింది కూడా గదే జరిగింది, అదే జరుగుతున్నది. నేననేది చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మోడీ గారి దగ్గరికి ఆ రోజు మేము ఎంపీలము స్వయంగా వెళ్లి కలిసి మాట్లాడి దీన్ని చట్టం చేయాలి, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో దీన్ని పొందపరచాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాలైంది, మోడీ గారి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో పట్టే వెనకబడ్డ తరగతుల కోసం మాట్లాడే వ్యక్తిగా చెప్తున్నాడు. నేను ఈరోజు మీడియా ద్వారా
బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ది హౌస్ లోక్సభలో ఆయన నాయకుడు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ. వీళ్ళు ఇద్దరు తలుచుకుంటే 24 గంటల లోపట పార్లమెంట్ లోపట రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ లోపట ఈ చట్టాన్ని పొందపరిచితే ఏ కోర్టు కూడా ఆపలేదు. తమిళనాడులో అదే జరిగింది 30 ఏళ్ల క్రితం. ఆ రోజు జయలలిత కత్తి మెడకు పెట్టి పివి నరసింహారావును ఒప్పించి 9వ షెడ్యూల్లో పొందపరిచింది. ఇలా బీజేపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ నాయకుడు చేస్తానని చెప్పి మాట్లాడేటువంటి బీజేపీ ఎంపీలారా 9వ షెడ్యూల్లో దీన్ని ఎందుకు పొందపరచరు? తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉండే విధంగా మరి చట్టం తీసుకొచ్చి ఆనాడు కేసీఆర్ గారు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పంపించారు. బీజేపీ నాయకులారా 8 మంది ఎంపీలు గెలిచారు మీరు తెలంగాణ రాష్ట్రం నుండి. వెళ్ళి అడగండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 8 మంది గెలిచిండ్రు ఎంపీలు. వెళ్ళి అడగండి మీరు రాహుల్ గాంధీని. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో దీన్ని పెడితే, ఈ చట్టాన్ని దాంట్లో పొందపరిచితే ఎవరు కూడా ఆపలేరు. 9వ షెడ్యూల్ రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ఏ చట్టాన్ని కూడా తప్పు పట్టేటువంటి అవకాశము కోర్టులకు లేకుండా చేసింది. అది మీకు అందరికి తెలవాలి. 9వ షెడ్యూల్ అంటే ఏంటంటే రాజ్యాంగం లోపల ఆ 9వ షెడ్యూల్లో షెడ్యూల్ అంటే ఒక పట్టిక ఉంటాయి కదా, అన్ని రాష్ట్రంలో ఒకటి. అది ఆ 9వ షెడ్యూల్ లోపల ఈ చట్టాన్ని పొందపరిచితే సుప్రీంకోర్టు కాదు, హైకోర్టులు ఎవ్వి కూడా దీన్ని తప్పు పట్టలేవు. మరి 9వ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగం రాసుకున్నప్పుడు లేకున్నది. రాజ్యాంగం రాసుకున్న 1950లో వస్తే 51లో పెట్టే మొదటి రాజ్యాంగ సవరణ చేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిండు? భూ సంస్కరణలు చేస్తే మా ఆస్తి హక్కు తీసేస్తున్నామని చెప్పి అడుగుతారు కాబట్టి 1951లో ఈ సవరణ చేసి మరి రాజ్యాంగంలో పొందపరిచిండ్రు 9వ షెడ్యూల్. ఈ రోజు 284 చట్టాలున్నాయి. దాంట్లో 284 చట్టాలు ఆ పట్టికలో, ఆ షెడ్యూల్లో ఉన్న వాటిని కోర్టులు తప్పుపట్టలేవు. మరి ఈ రోజు బీజేపీ నాయకుడు మోడీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మీకు చిత్తశుద్ధి లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. 8 మంది బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు తెలంగాణలో. రేపు మీ 16 మంది పోయి అడగండి. 16 మంది ఓవైసీ గారిని అడగండి, వస్తే తీసుకుపోండి. లేకపోతే బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది వెళ్ళి మోడీ గారిని అడగండి, రాహుల్ గాంధీని అడగండి. ఇద్దరు కూడా ఒక దగ్గరనే కూర్చుంటారు. ఆయన అటు కూర్చుంటాడు, ఈయనే ఇటు కూర్చుంటాడు. ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఇటు కూర్చుంటాడు, అటు మోడీ గారు కూర్చుంటాడు. మీకు 2 నిమిషాలు పడుతుంది పోయి చిత్తశుద్ధి ఉంటే. నేను కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది. బీజేపీలో 2 మంత్రులున్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. నాయకత్వం వహించండి. మీ పార్టీ 8 మంది, కాంగ్రెస్ పార్టీ 8 మందిని తీసుకెళ్లి మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని అడిగి ఈ చట్ట సవరణ చేసి పెడితే వచ్చే 10 రోజుల పట ఎన్నికలు బీసీలకు 42% ఇచ్చి ఎన్నికలు తెలంగాణలో జరుపుకోవచ్చు మనం. నేను ఒక న్యాయవాదిగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేసేటువంటి అనుభవంతో చెప్తున్నాను. చిత్తశుద్ధి లేదు 2 పార్టీలకి. కేవలము మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు చిత్తశుద్ధి నేను చెప్తా.
మార్కెట్ కమిటీలో బీసీలకు ఇదివరకు రిజర్వేషన్ ఉండేనా? ఇప్పుడు ఉందా లేదా? మహిళలకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు ఇచ్చిండా? కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇంకా అది చిత్తశుద్ధి. మేము నిరూపించుకున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే పార్టీగా గులాబీ జెండా బీసీలకు మార్కెట్ కమిటీల చైర్మన్లు ఇచ్చినాము, మహిళా సోదరిమణులకి మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇచ్చినాము. దేశంలో ఇక్కడ లేదు. కానీ అలా 42% ఇచ్చేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఒక కేసులో అడ్డుపడ్డది కాబట్టి అది అమలు కాలేదు. కానీ లేకపోతే మేమే గత 10 సంవత్సరాల క్రితమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినాము, అమలు చేయలేకపోయినాం. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు అడ్డుపడ్డది కాబట్టి ఇలా రాజకీయంగా గ్రామీణ ప్రాంతాల్లో యావత్తు తెలంగాణలో చర్చ జరుగుతున్నది. 42% బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయా ఉండయా అనే సమస్య పైన నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇది చెప్పాలని చెప్పుకునే దానిపైన క్లుప్తంగా దానిపైన నేను ప్రస్తావించడం జరిగింది. ఇంకా మిగతా విషయాలకు వచ్చేసరికి మన మండలం గురించి మాట్లాడతాం. ఇలా బీజేపీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి, బీఎస్పీ నుండి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇలా పచ్చగా ఉన్నాయి, పొలాలు అవపడుతున్నాయి. మనకు 10 రోజుల క్రితం నాట్లు వేయలేదు. నేను 10 రోజుల క్రితం కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను, ఇలా నాట్లు వేయడానికి నారు ముదురుతున్నది. నారు ముదురుతున్నది కాబట్టి మీరు నీళ్లు ఇలా కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర దాదాపు రోజు 8 నుండి 10 టీఎంసీ నీళ్లు సముద్ర పాలవుతున్నది. మేడిగడ్డ కుంగిన మాట నిజమే. మేడిగడ్డ నీళ్లని పైకి ఎత్తిపోసేటువంటి కన్నాయిపల్లి పంప్ హౌస్ దగ్గర దాదాపు 6 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇలా మేడిగడ్డ కుంగినప్పటికీ కూడా ఆ నీళ్లను తీసుకొచ్చి అన్నారము, సుందిల్లా, అదేవిధంగా మన ఎల్లంపల్లిలో తీసుకొచ్చేసి నందిమేడారం నుంచి వెళ్ళి ఇలా మన ఫ్లడ్ ఫ్లో కెనాలు, గాయత్రి పంప్ కోసం తీసుకొస్తే అన్ని నింపుకోవచ్చు, చెరువులు కుంటలు నింపుకోవచ్చు. చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. బదనాం చేయడానికి కాళేశ్వరం 2 పిల్లర్లు పొంగిన మేడిగడ్డ దగ్గర, మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు 98% కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా బ్రహ్మాండంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. కేవలం 2 పిల్లర్లు పొంగిన పనులు ఇలా గోదావరి బ్రహ్మాండంగా పొంగి పొరుతాంది. మీరు మీటర్ నొక్కితే ఇలా మన చెరువులు కుంటలు అన్ని కూడా నింపుకోవచ్చు. వర్షం పడితే మంచిదే, అదృష్టం. వర్షం పడకపోతే ఈ పచ్చగా ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఒక నెల 2 నెలల పాట నీళ్లు లేక రైతులు ఎండిపోతా అంటే కళ్ళాలు చూడవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి రావద్దు. మంచి వర్షాలు పడాలి. ఈ రేవంత్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా సృష్టి తెలంగాణ రైతుల మరి పుణ్యాత్ములు కాబట్టి వర్షాలు పడి మంచి పంటలు వండాలని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం. ఇంకా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇలా సాయంకాలం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారట. మళ్ళీ హైకోర్టు పోయి సమయాన్ని అడుగుదామని చెప్పి ఇవాళ ఒక తెలుగు ప్రముఖ దినపత్రిక రాసింది. సరే, ఏం చేస్తాడో సాయంకాలం తెలుస్తుంది. నేను అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి ఉంటే ఇది పరిష్కారం చేయొచ్చు. ఇంకా ఈరోజు ఉదయమే మేము కూర్చొని మాట్లాడుకున్నాం, అసలు ఎంత డబ్బు నష్టపోతున్నారు. 15th ఫైనాన్స్ ఎన్నికలు పెట్టలేదు కాబట్టి, సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టలేదు కాబట్టి ఇవాళ 1800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపలేదు. ప్రతి జిల్లాకి 300-400 కోట్ల రూపాయలు పంపాలే. రెడీగా ఉన్న పైసలు నువ్వు ఎన్నికలు పెట్టలేదు కాబట్టి రాలేదు. కాబట్టి ఇలా గ్రామాల్లో పట పనులన్నీ కూడా ఆగిపోయినాయి.
తప్పనిసరిగా ఎన్నికలు పెట్టాలి. ఎన్నికలు పెట్టకపోతే మళ్ళొక సంవత్సరం నష్టపోతాం. దాదాపు మన జిల్లా పరిషత్ల లెక్కనే నేను 1800 కోట్లు చెప్తున్నా. నేను ఇంకా మున్సిపాలిటీసు మున్సిపల్ కార్పొరేషన్ ప్రెస్ పెడితే అవి 2-3 వేల కోట్లుంటాయి. దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రానికి రాకపోవడానికి గల కారణము ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్నికలు పెట్టకపోవడం వల్ల. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి, మీరు వెళ్ళండి. ఇవాళ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా రేవంత్ రెడ్డి? ఎక్కడున్నాడో ఎప్పుడు ఎవరికి తెలుస్తలేదు. ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఇప్పటికి 50 సార్లు పోయి వచ్చినాడ. ఇంకా సెంచరీ ఎప్పుడు కొడతాడు? కాబట్టి ఇవాళ ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఢిల్లీలో ఉంటే ఢిల్లీలోకి వెళ్ళి అడగండి రాహుల్ గాంధీ గారిని, మోడీ గారిని అడగండి. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని మరి మీరు పొందపరిచితే వెంటనే ఎన్నికలు జరుపుకోవచ్చు 42%తో. కాబట్టి నేను ఈరోజు బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలను కూడా వెంటనే రాష్ట్రం లోపల 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలు జరపచ్చు. ఆ విధంగా జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, నేను మనందరం కూడా తీర్మానం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇంకా మీ మండలానికి వచ్చేసరికి మరి రాజేశం గారు చాలా మాట్లాడారు, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, తిరుపతి రెడ్డి గారు మాట్లాడారు, మీ వెంకటేష్ గారు మాట్లాడారు, స్రవంతి గారు మాట్లాడారు. మొదటి ఉపన్యాసం ప్రారంభిస్తూ మన కృష్ణారావు గారు మాట్లాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, పార్టీ బలమైనటువంటి పార్టీ మనది, ఎవ్వరికి భయపడేది లేదు. మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా గులాబీ జెండా మీ వెంట ఉంటది. మీరు చూసిరు కదా, ఎక్కడ కేసు పెడితే అక్కడ వాలుతున్నారు ఎవరు? బీఆర్ఎస్ లీగల్ సెల్. కరెక్ట్. ఎక్కడ లొల్లైనా కూడా 10 మంది వకీలు ఊరికొస్తారు. మొన్న ఇక్కడ మన కరీంనగర్లో మన పావని నేను కేసులో వాడు వేములవాడలో పెట్టేస్తే, నేను హైదరాబాద్ లో మన లీగల్ టీం లలిత రెడ్డి వాళ్ళందరికీ చెప్పేసేసి మహిళా వకీళ్ళనే పంపించిన. మహిళ మీద కేసు పెడితే మహిళా వకీళ్ళే వచ్చిండ్రు. వస్తే దెబ్బకు పోలీస్ స్టేషన్ 5 నిమిషాలు కూడా కూర్చున్నాం, పోయినాం, సంతకం పెట్టాం, బయటకు వచ్చినాం. అర్థమే కదా మీకు? ఎవ్వరు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది లీడర్లు, మీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కృష్ణారావు గారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడంతా కూడా. వీళ్ళందరూ కూడా మీ ఎంబడి ఉంటారు. వాళ్లకు మరి మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మన వసంత గారు ఉంటారు, జగిత్యాల ఎస్పీతో మాట్లాడారు, ఎవరితో మాట్లాడాలన్నా కూడా మన విద్యాసాగర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు, చాలా అనుభవం ఉన్నటువంటి శాసనసభ్యులుగా పనిచేసినారు. కాబట్టి వారు, అన్నిటికంటే ముఖ్యంగా మీకు రవిశంకర్ గారు ఉంటారు. తర్వాత మరి ఈ విధంగా పనిచేసుకుంటాం. మీకు ఏ ఇబ్బంది జరిగినా కూడా రాష్ట్ర లీగల్ సెల్ ఎప్పుడు పడితే అప్పుడు మీ దగ్గరికి వాళ్ళి మీ సమస్యలు పరిష్కరించు. నాకు తెలుసు కేసులు పెడితేనే మంచిది, హీరోలు అయితే మనం. అర్థమైంది కదా? ఎన్ని కేసులు పెడితే అంత హీరో. ప్రజలు మనం నమ్ముతారు. మనం పెట్టే దొంగతనం చేసే కేసు పెడతారా మన మీద? ఇంకేమైనా తప్పుడు బ్రోకర్ పనిచేసే కేసు పెడతారు మన మీద? మన మీద కేసులు ఏం పెడతారు? తెలంగాణ కోసం లొల్లి పెట్టినటువంటి కేసులు పెడతారు. కాబట్టి మనం తప్పనిసరిగా మనం కష్టపడదాం, పనిచేద్దాము. తర్వాత మీరు ఎవరు గెలుస్తారు, గ్రామం లోపల సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, లేకపోతే జిల్లా పరిషత్ జెడ్పీటీసీ కానివ్వండి, లేకపోతే ఇవన్నిటి గురించి కూడా మీ మండలంలో పట్ల ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరికి బలం ఉన్నది, ఏది ఉన్నది అనేది కూడా రాష్ట్ర పార్టీ మేమంతా కూడా మీకు తెలియదు. మీ ఊళ్ళలో తిరుగుతారు, గులాబీ జెండా వేసుకోరు వాళ్ళు, తెలుసామా? మీ ఇంటి దగ్గర కూడా వచ్చిపోయారు. అన్ని చూసినాము, అన్ని తెలుస్తాంటే మాకు అన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరికి పలుబడుగున్నది, ఎవరికి సంఖ్యారీత్యా బలం ఉన్నది, లేదా కుల బలం ఎవరికి ఉన్నది, ధన బలం ఎవరికి ఉన్నది, లేదా ప్రజాబలం ఎవరికి ఉన్నది, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. మరి ఇక్కడ నాకు వీళ్ళు ఇద్దరు లీడర్లు, మరి ఈ అమ్మాయి, ఆ అమ్మాయి మల్లేశ్వరిను శ్రవంతి, మరి వీళ్ళిద్దరే ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉండాలి? సగం నిండాలి. ఏమా వసంత? మరి వచ్చేసారి మీటింగ్ పెడితే మొత్తం వాళ్ళు ఉండాలి. ఎవరు? ఎందుకు చెప్తున్నంటే 33% అసెంబ్లీలు, ఎంపీలు రిజర్వేషన్ కాబోతుంది.
మీరు వినోదన్న రేపు వినోదన పొడి చేసే అవకాశం ఉండకపోతే ఇక్కడ మహిళా ఎంపీ అయితే కథ వేరే వినోదన పని అర్థమైంది కదా. మరి ఇప్పటి మనం మన లీడర్లు తయారు చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు కాదు కృష్ణారావుకి ఇక్కడ ఒక అమ్మాయి వచ్చిండే అప్పుడు కాంగ్రెస్ ఇచ్చేది శ్రీలతనా ఎస్సీ అమ్మాయి ఎంపీపీ ఉంటే నేను అమ్మాయికి చెప్పిన నేను మా నువ్వు ఎల్లుతో కోటేశ్వరం కోర్టు పోమా చెప్పిన నేను బరాబర్ అన్ని విషయాలు చెప్తాను నేను. నువ్వు కోర్టు పో నువ్వు ఒక నాయకురాలుగా తయారుగా అని చెప్పిన నేను మొదటిసారి కలిసినప్పుడే చెప్పిన ఫస్ట్ మీటింగ్ లో చెప్పిన నేను ఈ అమ్మాయి చెప్పిన దాని చెప్పలే నీకు ఏం చెప్పినా నీకు 33% రిజర్వేషన్ వస్తుందమ్మా రేపు ఎంపీలు ఉంటాయి ఎమ్మెల్యేలు ఉంటాయి మరి జెడ్పీటీసీ ఆవిడే గెలిచి జెడ్పీటీసీ ఆవిడ మళ్ళీ ఇంటికి పోవద్దు మీరు చెబితే కూడా చెప్పిన ఏం చెప్పినా మీకు ఈ జెడ్పీటీసీ టర్మ్ అయిపోవడం మళ్ళీ ఇంట్లో ఉండొద్దమ్మా అని చెప్పిన కృష్ణారావు పుట్టిగానే ఉండి తిరగాలమ్మా అని చెప్పిన. ఇప్పుడు నాకు చాలా సంతోషం అంటే కృష్ణారావు కంటే నాకు ఎక్కువ విషయాలు చెప్పింది ప్రశాంతి చాలా విషయాలు చెప్పింది. ఇప్పుడు మండలంలో కూడా ఎట్లున్నాయి గ్రామాలు ఎట్లున్నాయి ఇవన్నీ గురించి అట్లా యాక్టివ్ ఉండాలి లేడీస్. కాబట్టి మీరు ఇక్కడ వచ్చినటువంటి మన సోదరులకు చెప్తున్నాను అన్నదమ్ములకు చెప్తున్నాను రాజకీయాల పట్ల ఇష్టం ఉండాలి. లేకపోతే నరేందర్ రెడ్డి లేకపోతే నరేందర్ రెడ్డి మిస్సెస్ నరేందర్ రెడ్డి కాదు కావాల్సింది ఆమె లీడర్ కావాలి. శేఖర్ అలాంటి వాళ్ళు తయారు చేసుకోండి మీరు. రేపు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. నేను ఉన్న విషయం చెప్తున్నా డీలిమిటేషన్ వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనకు సంబంధం లేదు. అది జమ్మూ కాశ్మీర్ కును తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఆ పొత్తు పెడితే అది వేరు ఇది వేరు అని చెప్పి కొట్టేసింది. కానీ 2026 తర్వాత 27 లోపల కంపల్సరిగా జనగణన జరుగుతుంది సెన్సస్ జరుగుతుంది. మనకు 33% సీట్లు మహిళలకు తప్పనిసరిగా బిల్లు పాస్ అయింది. రాష్ట్రపతి ముద్రేసిండు. జనగణన జరిగిన వెంటనే ఎవడు మోడీ ఆపలేడు రాహుల్ గాంధీ ఆపలేడు. కంపల్సరీ పార్లమెంట్ పాస్ చేసింది మహిళలకు 33% అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు. అదేవిధంగా శాసనసభ సీట్లు పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. కాబట్టి దయచేసి నేనేం చెప్తాను యూత్ ఉన్నారు మీరంతా యంగ్స్టర్స్ ఉన్నారు పాలిటిక్స్ లోపల. ఇప్పుడు నేను విద్యాసాగరరావు గారు నేను 10 ఏళ్ళు ఎంపీ చేసిన 5 ఏళ్ళు మన ప్లానింగ్ బోర్డు క్యాబినెట్ పొజిషన్ చేసిన వారు 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు. మా తపన ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ రావాలి కొత్త తరం రావాలి. ఈ పార్టీ పెట్టినప్పుడు 25 ఏళ్ల కింద మీరు తెలంగాణ తీసుకొస్తామని చెప్పిన తెచ్చినాం మా పని అయిపోయింది. దీన్ని మంచిగా పరిపాలించాలనుకున్నాం 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం. నెక్స్ట్ జనరేషన్ దీన్ని అప్పయిపోకపోతే ఏం లాభం తెలంగాణ తెచ్చి. చాలా మందికి నా కోరిక ఏంటంటే నేను ఈ స్థాయి అంటే ఒక మండల స్థాయి మీటింగ్ లో చెప్పదలుచుకున్నాను. ఇక్కడి స్టార్ట్ కావాలి కొత్త లీడర్షిప్ కావాలి. నేను ఇప్పుడు ఇక్కడ ప్రశాంత్ కూర్చొని ఆ మనిషి మొత్తం ఆడి మొత్తం సగం చరిత్ర తెలుసుకున్నా. ఆమె అమ్మాయి ఇక్కడ పనిచేసింది ఏం పనిచేసింది బీజేపీలో ఎన్ని రోజులు పనిచేసింది ఎంత యాక్టివ్గా ఉన్నది ఏం చదువుకున్నదంటే చెప్పలేదు. నేను అడగలేదు అన్నది ఏం చదివినామ్మా ఇంటర్మీడియట్ వెరీ గుడ్. నా ఆసక్తి ఏంది కావాలి నేను అడగండి. మన వసంతంలో ఫస్ట్ టైం నేను కలిసిన నేను ఎంపీగా ఆ అమ్మాయి అడుగు చెప్పిన అమ్మ నువ్వు యాక్టివ్ ఉండమ్మా పాలిటిక్స్ లో ఫ్యూచర్ ఉంటుంది మీ జనరేషన్కి ఉంటుంది మీరు కొత్త తరము అని చెప్పిన. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మొదటి రోజు మైక్ పట్టుకున్నప్పుడు మాట్లాడలేదు ఇలా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాంది. మాకు సంతోషం అది తృప్తి అది హ్యాపీ. ఇది నిజమైన రాజకీయ నాయకుడు ఒక లక్షణం. వారసత్వం అంటే పిల్లలు కాదు. వారసత్వ రాజకీయాలంటే కడుపులో పుట్టే పిల్లలది కాదు. ఒక పార్టీ వారసత్వం అప్పచెప్పాలి ఒక కొత్త తరానికి అప్పచెప్పాలి ఆసక్తి ఉన్న వాళ్ళకి అప్పచెప్పాలి. చాలా మంది నన్ను ఒకసారి ఈయన ఉన్నాడు నేను మన రవిశంకర్ గారు చొప్పదండి వీడ్కోలు సభలో అని మాట్లాడినా ఏది ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మాట్లాడినా అమ్మాంగా ఇది అయిపోతే మా టర్మ్ అయిపోయిందని చెప్పి మీ ఆయనలు మీ భర్తలు ఇంట్లో ఉంచుతారు మీకు ఇష్టం ఉంటే మీరు తిరగాలి పనిచేయాలి ఎంపీటీసీ టర్మ్ అయిపోతే అయిపోయినట్టు ఉండొద్దు మీరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వద్దు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మీరు ఎప్పుడు ఉండాలి పదవి ఉంటేనే పనిచేయాలనేది కాదని కూడా నేను చెప్పడం జరిగింది ఏది ఎంపీపీ వీడ్కోలు సభలో నేను ఇవి కూర్చున్నప్పుడు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులని కోరేది ఏంటంటే ధైర్యంగా ఉండండి. గులాబీ జెండా మీ ఎంబడి ఉంటుంది ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. మీ మీద ఈగ వాళ్ళని చెప్తున్నాగా మన తెలంగాణ సామెత ఉన్నా కదా ఈగ కూడా వాళ్ళని మీ మీద. జై తెలంగాణ.